తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభాను లెక్క పెట్టాలని చెప్పబడింది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కుల సంఘం నాయకులకు పెద్దలకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి బీసీని వారి జనాభా లెక్కల్లో జరగబోయేటువంటి ఘనంలో ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. క్యాస్ట్ ఏంటో చెప్పాలి. ఇవన్నీ చెప్పించి వారి జనాభా ఎంత ఉందనేటువంటి లెక్కలు బయటకు వస్తే తప్ప సరైన అవకాశాలు అనుకోలేదు. కాబట్టి కుల గణన అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక బ్రహ్మాస్త్రంగా మనమంతా వాడుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఆ పరంపరలో ఆ ప్రక్రియలో నేనంతా మీ ప్రతినిధిగా మీకు అండగా ఉంటానని చెప్పి విశ్వాసం తెలియజేస్తాను. రేపు రాబోయే కాలంలో కూడా ఈ బలమైన వర్గాలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా తీర్మానం వలన ముందు వరుసలో ఉంటారన్న విషయాన్ని మీరు ఇంతే ఐక్యతతో ఇంతే పట్టుదలతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ తెలుసుకునే గతంలో ఒక్కొక్క క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఉన్న గొప్పదనాన్ని బీసీలో చెప్పుకుంటూ వచ్చిన చాలా సార్లు. అదే వట్టిగా చెప్పలే, భవిష్యత్తులో పని ఉందని చెప్పుకుంటూ వచ్చిన. సో సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం, మరి ముఖ్యంగా తెలంగాణలో 60% పైచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారన్న. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది బాగా చూస్తలేదు, బలమైన క్లాసెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ కి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు బీసీలు అందజేస్తున్నట్టే కదా. మరి బలహీన వ్యక్తులు కదా. సంతోషం, మీరంతా కూడా రాబోయేటువంటి అవకాశాన్ని మన వర్గాలు సద్వినియోగం చేసుకునే విధంగా కార్యాచరణ తీసుకోండి. అన్ని కుల సంఘాలను పిలిచి రేపు క్యాస్ట్ సెన్సస్ జరిగితే ఎట్లా పాల్గొనాలి, ఏం కదా. చాలా మంది బీసీలో కూడా ఇప్పటికి జనాభా లెక్కల్లో లేకుండా అక్కడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలు లెక్కలలోనే లేరు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఖచ్చితంగా ఎవరి స్ట్రెంత్ ఏందో మనం బయటికి తీసుకురాగలరా, లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. గతంలో నేను ఒకసారి చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాల సంపద పురుషుల కంటే కేసీఆర్ కులంలో తక్కువ ఉన్నది. వాళ్ళేమో ఆ గంగేళ్ళు పట్టుకొని చూస్తూ ఉన్నారు, వీళ్ళు మనని పట్టుకొని చూస్తాం. ఈ పరిస్థితి ఉండకూడదు. కారణం ఏంటంటే నువ్వు ఎంత బలవంతులో నీకు తెలవాలి కదా. ఫస్ట్ తెలవాలంటే నీ స్ట్రెంత్ ఏంటి, నీ లెక్క ఏంటనేది తెలవాలి. దానికోసం నేను బీసీ సంఘం పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కార్యాచరణ తీసుకోండి. రేపు రాబోతున్నటువంటి ఒక అవకాశాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది మీరంతా మరొకసారి కూర్చొని, ఇదే పులి భవన్లో కూర్చుంటారు, ఇంకొక కూర్చుంటారు, కూర్చొని అన్ని కులాలను పిలిచి రాబోతున్న దాంట్లో మన దాంట్లో మన సంఘం ఉంది, సపరేట్ గా ముద్రా సంఘం ఉంది, గౌడ సంఘం ఉంది, రజక సంఘం ఉంది, నాయ బ్రాహ్మణ సంఘం ఉంది. ఆయా వర్గాలకు ఓ మెసేజ్ పంపించాలి. రేపు జరగబోయేటువంటి కులగణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్ల జిల్లా పాల్గొనేటట్టు చేయాలి. పోయినసారి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే చేస్తే బీసీలు 30 లక్షల మంది అలా కులం పేరు చెప్పలేదు. 30 లక్షల మంది అలా కులం పేరే లేదంట. నేను మొన్న లెక్కలు తెప్పించి చూసిన, ఆశ్చర్యపోతారు ఆ లెక్కలు బయటకు వస్తాయి. 30 లక్షల మంది కులం పేరు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. తద్వారా వాళ్ళ అదర్స్ కింద పోయి అదర్స్ పోయి అలా పోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. కులగణన
ఏ అంశాల మీద జరుగుతూ ఉంది, ఆ అంశాలు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది నల్లగొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కరు మిస్ కాకుండా అందరినీ కులగరంలో పార్టిసిపేట్ చేయండి. ఇది ప్రభుత్వ లక్ష్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గౌరవ రాహుల్ గాంధీ గారి ఆశయ. ఆయన ఏమన్నాడు, మనిషిని స్థిరాస్తి ఇస్తామని చెప్పాడు.